చందన్ చెప్పనివ్వండి, చందన్ చెప్పనివ్వండి. చెప్పు. జీ. హెచ్ ఎక్కడుంది? ఓకే. జే. ఏ ఫర్ చెప్పమ్మా. ఏ ఫర్ యాపిల్ అని చెప్పు. మా మహా. ఇలా చూడు. చందన్ చెప్పాక మీరు చెప్పాలి. అర్థమవుతుందా? చందన్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు నాన్న. చెప్పండి అందరూ. చూడు. వెరీ గుడ్. చందన్ క్లాప్స్ కొట్టండి అందరూ. బాగా చెప్పండి కదా. వెరీ గుడ్. బాగా రాసాడు, బాగా చెప్పాడు. మీరు కూడా అలా చెప్పాలి. మీకు కూడా క్లాప్స్ కొడతారు. సరేనా? బాగా చెప్పాడు కదా. చందన్ చెప్పనివ్వండి, చందన్ చెప్పనివ్వండి. చెప్పు. జీ. హెచ్ ఎక్కడుంది? ఓకే. జే. ఏ ఫర్ చెప్పమ్మా. ఏ ఫర్ యాపిల్ అని చెప్పు. మా మహా. ఇలా చూడు. చందన్ చెప్పాక మీరు చెప్పాలి. అర్థమవుతుందా? చందన్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు నాన్న. చెప్పండి అందరూ. Lion.
వైపు చూడు. వెరీ గుడ్. చందన్ క్లాప్స్ కొట్టండి అందరూ. బాగా చెప్పండి కదా. చాలా బాగా చెప్పాడు కదా. వెరీ గుడ్. బాగా రాసాడు, బాగా చెప్పాడు. మీరు కూడా అలా చెప్పాలి. మీకు కూడా క్లాప్స్ కొడతారు, సరేనా? బాగా చెప్పాడు కదా. చెప్పు ఇలాగని. అదే చెప్పు అంటున్నాను. మ్మ్. 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 హెచ్చు. ఐ రాయాలి. జే. ఐ తర్వాత జే కదమ్మా మహా. జే అటువైపు పెట్టాలి కదా. ఓకేనా. తర్వాత కే. పెద్ద రాయి కొంచెం. కే రాయి. జే రాయి. ఇప్పుడు ఫస్ట్ ఐ తర్వాత జే రాయాలి. మహా జే ఎటువైపు పెట్టాలి చూడు ఒకసారి చూడు. ఇలా అని ఇలా పెట్టాలి కదా. పైన స్లీపింగ్ లైన్ గీ. పైన స్లీపింగ్ లైన్ గీ అమ్మ. కేరా ఏంటి ఇప్పుడు కే. ఎన్ కిందకి రా. ఇంకా ఇక్కడ రాయాలి. అక్కడ రా. ఈ అమ్మ తర్వాత ఏం రాయాలమ్మా పిల్లలు చెప్పండి. ఎన్ రాయ్. ఎన్ రాయ్. ఎన్న తర్వాత ఏం రాయాలి చెప్పండి. హ్యారీ. ఎన్న నీట్గా రాయాలి మహా. పెద్దది రాయి కొంచెం. ఇలా పెద్దది రాయి. ఎన్న తర్వాత ఇప్పుడు ఏంటి ఓ. ఓ రాయ్. ఓ తర్వాత ఏం రాయాలి రాయ్. పి. పి తర్వాత క్యూ తర్వాత ఏం రాయాలి ఆర్ తర్వాత ఏం రాయాలి ఎస్ మహా. ఎస్. వెరీ గుడ్. ఎస్ తర్వాత ఏం రాయాలి టీ మహా. టీ. టీ తర్వాత ఏం రాయాలి టీ తర్వాత ఏం రాయాలి యు. యు మహా. యు తర్వాత ఏం రాయాలి వి తర్వాత ఏం రాయాలి డబ్ల్యూ. ఇక్కడ రాయి. కింద రాయి మహా. కింద రాయి డబ్ల్యూ. ఇక్కడ ఈ చివర అక్కడ కిందికి రాయి. ఇంకా కిందికి డబ్ల్యూ. డబ్ల్యూ తర్వాత ఏం రాయాలి ఎక్స్. ఎక్స్ మహా.
ఎక్స్ తర్వాత ఏం రాయాలి? వై. వై మహా, వై జెడ్ కాదు. ఇలా రాసి ఇలా రాయాలి కదా. ఇప్పుడు ఏం రాయాలి? వై తర్వాత జెడ్. ఇది కొంచెం పొడవుగా రావాలి గీత. ఏంది చాక్ పీస్ ఏది? ఇలా రావాలి. ఓకేనా? ఇప్పుడు జెడ్ రాసేమా? జెడ్ పెద్దది రాయి. మహా పెద్దది రాయమ్మా. మహా జెడ్ పెద్దది రాయాలి. ఓకే అంతే. ఇలా రాయాలి. ఓకే ఇప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అలాగా జెడ్ వరకు చెప్పాలి. ఇక మహా చెప్పుద్ది, తర్వాత వెనకాల మీరు చెప్పాలి. సరేనా పిల్లలు? గట్టిగా చెప్పాలి. మహా స్టార్ట్ చేయి. పై నుంచి చెప్పు. ఏ నుంచి చెప్పు. మహా ఇలా ఏ ఫర్ యాపిల్ అని చెప్పాలి. ఏ ఫర్ యాపిల్ అని చెప్పు. మహా చెప్పండి. మహా ఏ నుంచి చెప్పు. చెప్పండి. కాదు అమ్మా. మహా జీ ఫర్ గ్రేప్స్. హెచ్ ఫర్ మహా ప్రశాంత్ ఇటు చూడు. తర్వాత రాసే. ఆ చెయ్యి మార్చా మళ్ళా నువ్వు ఈ రై ఈ ఫర్ ఎలిఫెంట్. నువ్వు రైట్ హ్యాండ్ మార్చుకో. తర్వాత ఈ ఫర్ తర్వాత వెరీ గుడ్. బోర్డు వచ్చు. కాదు. ఎఫ్ ఫర్ ఎఫ్ ఎలా రాయాలి? ఎఫ్ ఎలా రాయాలి? రైట్ హ్యాండ్ తో రాయి హ్యారీ. రైట్ హ్యాండ్ తో రాయి. ఈ చెయ్యి ఎందుకు అలవాటు అయింది వల్ల వీడికి? రాయ్. మారుతున్నాడు మాటికి. రైట్ హ్యాండ్ ఎక్కడ రాస్తాడు? ఎఫ్ రాయ్. ఎఫ్ ఫర్ ఫిష్. రాయ్. మైండ్ ఇక్కడ లేదు. ఎఫ్ హ్యారీ. ఎఫ్ ఫర్ ఫిష్. రాసే. నీకు వచ్చు కదా ఎఫ్. ఎఫ్ నీకు వచ్చు కదమ్మా. ఈ ఎలా ఉంది? ఎఫ్ కూడా అలాగే కదా వస్తుంది. ఈకి 3 లైన్స్ వచ్చాయా?
3 స్లీపింగ్ లైన్స్ వచ్చాయా? ఎఫ్కి 2 వస్తాయి స్లీపింగ్ లైన్. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్. వెరీ గుడ్. ఇప్పుడు జీ రాయ్. హ్యారీ రైట్ హ్యాండ్ మార్చొద్దు. राइट करो, राइट जी राइट. ఇది ఇలా సర్కిల్ టైప్లో రాకూడదు, అర్థమవుతుందా? ఇలా రా, ఇలా రా. కిందకి డౌన్ హెచ్ రైట్. తర్వాత ఐ, ఐ ఫర్ ఐస్ క్రీమ్. రాసే जे ऐसे जे के एल एम 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 हैरी అది डब्ल्यू ఎం ఎం ఇక్కడ ఎన్ ఎన్ ఓ ఓ పి 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 తర్వాత ఈ పీకి ఈ గీత పొడవుగా రావాలి. ఓకే. క్యూ, ఇక్కడ క్యూ 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 నాన్న, హ్యారీ క్యూ నాన్న, క్యూ క్యూ ఫర్ ఇక్కడ నుంచి ఇలా అది క్యూ. ఓకేనా? ఇక్కడ ఆర్. పిల్లలు బోర్డు వైపు చూడండి అందరూ. ప్రశాంత్ బోర్డు వైపు చూడు. ఎస్ 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 ఫర్ టీ. చందన్ చెప్పేస్తున్నాడు టక్ టకామని. యూ యూ ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి యూ, ఇలాగ ఇక్కడ ఇలా. సుసన్నా వి డబ్ల్యూ ఎక్స్ ఎక్స్ ఇక్కడ రాయి. మేడం గారు హనీ పాప నాన్నగారు చూడాలి. ఇలా ఇలా రాయ్. అది కాదమ్మా, నేను చెప్పినట్టుగా ఇలాగి. ఇప్పుడు ఇలాగి, ఇక్కడ నుంచి ఇలాగి ఇలాగ ఇక్కడ వరకు. వై ఇలా గీ. ఇది రాయ్, వై రాయ్. అది అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లలు చూడండి, పిల్లలు చూడండి. హ్యారీ ఏ నుండి జెడ్ వరకు, ఏ ఫర్ యాపిల్ నుండి జెడ్ ఫర్ జిప్ వరకు చెప్తాడు. మీరు ఏం చేయాలంటే హ్యారీ చెప్పిన తర్వాత మీరు చెప్పాలి. అర్థమవుతుందా? గట్టిగా చెప్పాలి. ఎవరు గట్టిగా చెప్తారా వాళ్ళే గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. అయితే చెప్పు హ్యారీ.
చెప్పు. ఏయ్ హ్యారీ ఏ ఫర్ యాపిల్ చెప్పు. మీరు చెప్పండి. చెప్పదు, మీరు నువ్వే చెప్పు. క్యూ క్యూ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు కదా, అప్పుడు చూపిస్తున్నారా? క్యూ ఎలా రాయాలి? ఇలా అనాలి. రైట్. ఇక్కడ రాయి. ఎస్. టీ. యు. యు. వి. డబ్ల్యూ. డబ్ల్యూ ఇక్కడ నుంచి. ఎక్స్. ఎక్స్. ఇక్కడ రాయి. గ్యాప్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాయి. ఇక్కడ వై. ఇటువైపు చూడండి పిల్లలు. రాయ్. జెడ్. జెడ్. వెరీ గుడ్. ఇది వై ఉంది కదా, ఈ వై ఉంది కదా, ఇలా వచ్చి అలా రా. పట్టుకో. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ నుంచి చెప్పు. వెరీ గుడ్ బాయ్. క్లాప్స్ కొట్టండి అందరూ. బాగా చెప్పాడు కదా సుశాంత్. అందరూ క్లాప్స్ కొట్టాలి. అంతే. 4 ఎందుకు వస్తాయి? స్లీపింగ్ లైన్స్ 3 వస్తాయి. చెప్పేసి రాయ్. వెరీ గుడ్. పెద్దగా రాయ్, ఇంకా కిందకి. ఎఫ్. అది రాయ్. జీ రాయ్. జీ. మరి గ్రేప్ అని తెలుసు, మరి ఏ రాయు? జీ ఫర్ గ్రేప్ అని చెప్తున్నా. జీ రాయ్. అది వెరీ గుడ్. పెద్దగా రాయి. అరిగిపోతుంది అన్నాడు రాత్నం. తర్వాత చదువు బానే ఉంది, అందరికి బానే ఉంది. ఐ రావాలి. తర్వాత ఏంటి? మరే ఏం రాత్నావు? చెరిపేసి పెద్దగా రాయి. పక్కన రాయి. ఎంత ప్లేస్ ఉందిగా. ఇక్కడ రాయి. ఐ రాయి. ఇక్కడ ఇలా స్టాండింగ్ లైన్.
పిల్లలు తర్వాత ఇక్కడ రాయి ఇక్కడ రాయి ఇక్కడ రాయి ప్లేస్ ఉందిగా ఇక్కడ రాయి. బోర్డు వైపు చూడండి అమ్మా మీరు. హ్యారీ బోర్డు వైపు చూడు. ఏం రాయాలి? ఐ రాసేసావు. నెక్స్ట్ ఏం రాయాలి? మరి పైకి రాయి. కొంచెం ప్లేస్ ఉంది కదా. చెరిపి అది చెరిపి చెప్తాను. రాజ్యాన్ని జే రాజ్యాన్ని చెరిపి తీసుకొని చాక్ పీస్ ఇక్కడ జే ఇక్కడ రాయి. జే సుసన్న జే రాయాలి. ఐ రాస్తావు కదా, జే రాయి. జే ఫర్ జాకెట్ రాయి. తర్వాత జే ఫర్ తర్వాత జే తర్వాత తర్వాత రాయి. తర్వాత కే ఫర్ కైట్ తర్వాత రాసే. తర్వాత అబ్బో బాబాయ్ తెలిసిపోయే రాసే. ఎం ఫర్ అన్నా. ఎం ఫర్ మంకీ అని చెప్పావు. ఎం ఎలాగా? ఎం ఫర్ మంకీ ఎలాగా? ఎం ఎలాగా రాయ్? ఎమ్ ఎన్నో రాయాలి కదా. ఎమ్ము సుసన్న అమ్మ రాసే. ఎం రాసే. తర్వాత ఎన్నో అటు వేపు చూడక నువ్వు రాసుకో. ఎం తర్వాత ఎన్నో. ఎన్ ఫర్ నెక్స్ట్. తర్వాత తర్వాత అది కాదు ఓ. అది ఓ ఓ ఓ అంటే సాని కూడా వదిలే. నువ్వు మాత్రం దాని వచ్చు. ఓ తర్వాత క్యూ ఫర్ క్వీన్. పి పి ఏది? ఎన్ ఓ పి రాయాలి. పి 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 అది. ఓ తర్వాత పి అది. రాసాడు. పి తర్వాత క్యూ. పి తర్వాత క్యూ. తర్వాత ఆర్ ఆర్. తర్వాత ఎస్. పెద్దది రాయి. తర్వాత టీ. టీ ఇక్కడ ఇక్కడ రా. ఇక్కడ ఉంది కదా ప్లేస్. టీ టీ ఫోర్ రాయ్. టీ ఫర్ టమాటో. బా నువ్వు కాపీ రైటింగ్ బాగా రాస్తావు మా. ఇప్పటి నుంచే చూసి కాపీలు రాసుకుని నేర్చుకో. కింద చూసి మరి రాస్తున్నావు దాన్ని తేల్చి. టీ ఓకే. మరి ఎందుకు చూసావు? టీ ఫర్ టీ ఫర్ ఏంటి? గట్టి చెప్పు. గట్టిగా నాకు వినిపించట్లేదు. ఏం గుర్తుపోయిందా? యూ యూ రాయ్. నెక్స్ట్ యూ. వి కాదు యూ యూ యూ. అది వి. యూ రాయాలి. వి రాయ్. నెక్స్ట్ వి. చాలే. వి రాయ్. ఇక్కడ వీరే. నేను చూస్తాను. సారీ. వి డబ్ల్యూ. డబ్ల్యూ. ఎక్స్. ఇక్కడ రా. ఇక్కడ వై. సుసన్న అలా కాదమ్మా.
ఎక్స్ ఎలా రాయాలి? ఇలా అని ఇలా గీ, మళ్ళీ ఇలా ఇలా. ఇక్కడ వై ఇలా ఇలాగి ఇలాగి, ఇది పైకి కొంచెం. జెడ్ రాయ్. అరవమంటే మాత్రం హ్యారీ చాలా గట్టిగా అరుస్తావు. సరే, ఈరోజు మనం పేర్ లెటర్ నేర్చుకుంటాం. చూపించండి, కే లెటర్ బుక్ లో ఎక్కడుంది? చూపించారా? ఇదేంటిది? ఇప్పుడు నేను చెప్తాను, మీరు చదవాలి. ఓకేనా? కే ఫర్ కే ఫర్ కైట్. కే ఫర్ కీ. కే ఫర్ కిడ్. మళ్ళీ చెప్పండి. కే ఫర్ కింగ్. కే ఫర్ కీ. కే ఫర్ కైట్. కే ఫర్ కిడ్. మళ్ళీ చెప్తాను, చూడండి అందరూ ఒకసారి చూడండి. కే ఫర్ కింగ్. ఇలా చూపించండి. నేను ఇలా చూపిస్తాను, మీరు అదే చూపించాలి. ఇలా వేలు పెట్టి చూపించాలి. నేను ఏం చూపిస్తానో అదే చూపించాలి. లెటర్ పేరేంటి? ఈ లెటర్ పేరేంటి? కే. కే ఫర్ కింగ్. కే ఫర్ కీ. కే ఫర్ కైట్. కే ఫర్ కిడ్. వెరీ గుడ్. బోర్డు వైపు చూడట్లేదు ఎవరును. హ్యారీ, బోర్డు వైపు చూడమ్మా. సాన్వి నోట్లో తినకూడదు అలాగా. పక్కన రాసే అమ్మా అని, పక్కన రాసే. వెరీ గుడ్. కింద స్మాల్ ఏబిసిడీలు రాయ్. కింద స్మాల్ ఏబిసిడీలు రాయ్. స్మాల్ ఏబిసిడీలు రాయ్. వచ్చా రాయ్. రాయ్. తర్వాత ఇటువైపు తిప్పాలి. కొంచెం పెద్దదే రాయ్. ఏయ్ ప్రశాంత్, నీ అల్లరి ఎక్కువ అవుతుంది. సి. డి. డి అమ్మా, అది కాదు, స్మాల్ డి. ఇందాక రాసావు కదా బి బదులు. ఇటు అమ్మా, ఇటువైపు తిప్పాలి. ఇది ఈ గీత ఇలా పొడవుగా పెట్టు. ఈ రై. ఈ స్మాల్ ఈ. ఇలా ఇలా ఇది ఇలా పెట్టాలి. ఎఫ్ రై. ఎఫ్. ఎఫ్. ఇలాగమ్మా, ఇలాగి. అంతే అంతే. జీరా ఇలాగా
ఇది కలుపు. హెచ్ రే, హెచ్ హెచ్. హెన్, ఎన్ సేమ్ అలాగే. ఓ, ఓ. పి, క్యూ కింద. అలా కాదమ్మా, స్టాండింగ్ లైన్ కి, స్టాండింగ్ లైన్. పిల్లలు ఇలా చూడండి, స్టాండింగ్ లైన్. ఇప్పుడు ఇలా ఇలా కాదు, ఫస్ట్ స్టాండింగ్ లైన్ గీసి ఇలా అనాలి. ఇలా కలుపు. అంతే. క్యూ కింద ఇలా పెట్టుకోము, ఇలా పెట్టు. పైకి ఇలా పైకి. ఓకే అంతే. ఆర్ ఇలాగా. బాగా వేయాలి. ఆరు, ఆరు బాగా. ఎస్, టీ, యూ అలా. చెప్పు. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ నుంచి చెప్పు, పైనుంచి. గట్టిగా చెప్పు. హెచ్ ఫర్ I for J for K for L for line, M for N for O for P for Q for R for S for T for U for చూపించు. U V for W for X for Y for Yan, Z for. ఇప్పుడు స్మాల్ ఏబిసిడి చెప్పి. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ, స్మాల్ ఎఫ్, స్మాల్ జీ, స్మాల్ హెచ్, స్మాల్ ఐ రాయలేదు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ తప్పు అనమాట. ఇక్కడి నుంచి ఈ తప్పు. స్మాల్ హెచ్ వరకు రాశాం. ఓకేనా? వెరీ గుడ్. కలిపేవా? ఇప్పుడు లోపల ఆరెంజ్ కలర్ వేయి. అనమ్మా చుక్కలు కలిపేసావా? నీట్గా కలిపేవా? ఓకే. ఒకసారి ఏదమ్మా చూసానది ఇచ్చేసావా? ఒకటి హనీ పాప్కి ఇచ్చే ఒక కలర్. అనమ్మా లోపల ఆరెంజ్ కలర్ వేయి. క్యారెట్ ఏ కలర్లో ఉంటుంది? ఆరెంజ్. క్యారెట్ పైన లీవ్స్ ఉన్నాయా? ఆ లీవ్స్ ఏ కలర్లో ఉన్నాయి చెప్పండి అమ్మా. గ్రీన్. సుసన్న ఏ కలరు?
ప్రశాంత్ వేయండి, నీట్గా వేయండి. వెయ్యి, కలర్ వెయ్యి, లోపల వెయ్యి, నీట్గా వెయ్యి. సుసన్నా నువ్వు పక్కకు చూడొద్దమ్మా, నీట్గా వేయండి కలర్. వేస్తున్నారా నీట్గా? సి ఫర్ క్యారెట్, సి ఫర్ హనీ, సి ఫర్ క్యారెట్. సుసన్న సి ఫర్ క్యారెట్. క్యారెట్ ఏ కలర్లో ఉంది? గట్టిగా చెప్పు సుసన్న. ఆరెంజ్. లీవ్స్ గ్రీన్. వెరీ గుడ్, బాగా వేస్తారా సుసన్న? ఏయ్ చెప్పిందే చెయ్యి, వేరే చేయకూడదు, అర్థమవుతుందా? ఆరెంజ్ ఇంకా బాగా దిద్దు, ఆరెంజ్ కలర్ ఇంకా బాగా దిద్దు. గీత బయటికి రాకూడదు. వెరీ గుడ్, బాగా వేసావు. ఏది చూసానా నువ్వు చూపించు. వెరీ గుడ్. కానీ మనం పాడుకుందాం, రెడీయేనా? ఓకే, ఎస్ మిస్ అనాలి. ఓకే. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధ్ గుజరాత మరాఠ ద్రావిడి ఉత్కల వంగా. వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा. तव शुभ नामे जागे, तव शुभाशीष मागे. जाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. చెప్పు. అనగనగా ఒక ఊళ్ళో ఎవరున్నారు? చిన్న పాప ఉంది. పాప పేరేంటి? సీత. సీతని వాళ్ళ అమ్మ ఈ ముద్దు ముద్దుగా ఏమని పిలుచుకుంటుంది? సరే, చిట్టి తల్లి అని పిలుచుకుంటుంది కదా. చిట్టి తల్లికి రోజు వాళ్ళ అమ్మ భోజనం పెడుతుంది కదా. దేంతో పెడుతుంది భోజనం? తింటుందా పాప? తింటుందా ఆకుకూరలతో? చెప్పమ్మా, ఎవరంటున్నారు? సీత అంటుంది వద్దని. ఏమని అంటుంది? మాట్లాడు. చెప్పమ్మా, ఏమంటుంది? నాకు ఇష్టం ఉండదు ఆకుకూరలు, నేను తినను అని అంది. అప్పుడు అమ్మ ఏం చేసింది? పాపని ఎత్తుకొని పెరట్లోకి తీసుకెళ్ళిందండి. పెరట్లో ఏమేమి ఉన్నాయి? పువ్వుల మొక్కలు, పండ్ల చెట్లు, కాయగూరల చెట్లు అన్నీ ఉన్నాయి కదా పెరట్లో. ఉన్నాయా? వాటన్నింటినీ చూపించిందా పాపకి? ఇంకేం చూపించింది? గొంగళపురికి ఏం చేస్తుంది?
ఆకులన్నీ తినేస్తుందా? అప్పుడు గొంగల పెరుగుని చూపించి పాపతో ఏమని చెప్పిందమ్మా? చెప్పింది. ఇంకేం చెప్పింది? నువ్వు కూడా ఆకుకూరలతో భోజనం చేస్తే బటర్ఫ్లైలా అందంగా చక్కగా తయారవుతావు, ఆరోగ్యంగా ఉంటావు, హుషారుగా ఆడుకుంటావు, బలం వస్తుంది అని చెప్పి అమ్మ చెప్పిందా? పాపతో చెప్పిందా? అప్పుడు పాప ఏమంది? అమ్మ సుసన్నకి కూడా చెప్పిందా స్టోరీ? స్టోరీయా? అప్పుడు పాప ఏముంది? అయితే నేను కూడా రోజు ఆకుకూరలతోనే తింటాను, ఆరోగ్యంగా ఉంటాను, హుషారుగా ఆడుకుంటాను అని చెప్పింది కదా పాప. అప్పటి నుంచి రోజు తిందా? రోజు తిన్నదా? ఆకుకూరలతో భోజనం తిన్నదా? తిన్నది. అంటే ఆకుకూరల భోజనం మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటామన్నమాట. ఉంటామా అని? ఆకుకూరల భోజనంతో మనం ఆరోగ్యంగా ఉంటాం కదా అని? ఉంటామా? వెరీ గుడ్. చెప్పు స్టోరీ. నువ్వు చెప్పు. ఆ లైన్లో నిల్చుంటారు. నువ్వు చెప్పు స్టోరీ. అనగనగా ఒక ఊళ్ళో ఎవరున్నారు? పాప ఉందంట. ఆ పాప పేరేం పేరు? సీత. పాప పేరేం పేరు? సీత. సీతని వాళ్ళ అమ్మ ముద్దుగా ఏమని పిలుస్తుంది? చిట్టి తల్లి అని పిలుచుకుంటుందంట. రోజు చిట్టి తల్లికి అమ్మ ఆకుకూరలతో భోజనం పెడుతుందంట. పెడుతుందా? అక్కడ నిల్చొని చెప్పు. పెడుతుందా? చిట్టి తల్లి తింటుందా ఆకుకూరలతో భోజనం? ఏమని అంటుంది? నాకు వద్దు, నేను తినను, ఆకుకూరలు అంటే నాకు ఇష్టం ఉండదు అంది. వైరు పట్టుకోకూడదు సుసన్న. ఇలా చూడు, నా వైపు చూడు. పట్టుకోకూడదని చెప్పిందా? తిననని చెప్పిందా? అప్పుడు అమ్మ ఏం చేసింది? సీతని ఎత్తుకొని పెరట్లోనికి తీసుకొని వెళ్ళి ఒక గొంగల పురుగుని చూపించి, గొంగల పురుగు ఏం చేస్తుందంట? ఆకులన్నీ తినేస్తుందంట. తినేసేసి ఏం చేస్తుంది? తన గూట్లోకి వెళ్ళి పడుకుంటుందంట. అప్పుడు అమ్మ ఏం చేసిందంటే గొంగల పురుగుని చూపించి, చూడు గొంగల పురుగు ఆకులన్నీ తినేసి తన గూట్లోనికి వెళ్ళి పడుకుంటుంది. పడుకొని లేచాక బయటకు వచ్చేటప్పటికి అందమైన బటర్ఫ్లైలా బయటకు వస్తుంది. ఎంత బాగుంటుందో. నువ్వు కూడా ఆకుకూరల భోజనం చేస్తే చక్కగా అందంగా తయారవుతావు, హుషారుగా ఆడుకుంటావు, బలం వస్తుంది అని చెప్పిందంట అమ్మ. అప్పుడు పాప ఏం చేసిందంట? అమ్మ చెప్పినట్లే ప్రతిరోజు ఆకుకూరల భోజనం చేసిందంట. ఆకుకూరల భోజనం చేశాక అప్పుడు హుషారుగా, ఆరోగ్యంగా, హెల్తీగా ఉందంట పాప. మనం కూడా రోజు ఆకుకూరల భోజనమే చేయాలి. అర్థమైందా? మనం ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఆకుకూరల భోజనం చేయాలి. అర్థమైందా? వెరీ గుడ్. అంగన్వాడీ చిల్డ్రన్, అంగన్వాడీ విద్య. వెరీ గుడ్ చిల్డ్రన్. అనన్య, సుసన్న ఎల్ల రాయండి. రాశారా స్లేట్ మీద? ఎల్లేది చూపించండి నాకు. వెరీ గుడ్. ఎల్ల రాశారు. ఓకే, కింద కూడా ఒకసారి రాసి చూపించండి. కింద సుసన్న కింద నేల మీద. వెరీ గుడ్. ఆనమ్మ నువ్వు కూడా రాసి చూపించు. ఏంటది? ఏంటది? ప్రశాంత్ సిట్ డౌన్, సిట్ రైట్. మహా, శర్మిల సిట్ రైట్, సిట్ రైట్. ఎల్ల రాశారా కింద? వెరీ గుడ్. స్లేట్ మీద రాశారా? వెరీ గుడ్ రాశారు. ఏంటది? ఎల్. స్మాల్ లెటర్ రాయండి. స్మాల్ ఎల్. స్మాల్ ఎల్. పక్కన రాయమ్మా అని. స్మాల్ ఎల్. స్మాల్ ఎల్ అంటే చిన్న ఎల్ కాదు. ఏది? ఇలాగివ్వు, నేను చెప్తా చూడండి.
స్మాల్ ఎల్ అంటే ఇలా. అలా కాదు. సరే, ఎల్ల రాశారు కదా మీరు, ఎల్ల రాశారు కదా. ఓకే, ఇప్పుడు నేను మీకు బుక్స్ ఇస్తాను. ఆ బుక్లో ఎల్ లెటర్ మీరు చూపించి ఎల్తో వచ్చే పదాలు ఏంటో మీరు నాకు చెప్పాలి. ఓకేనా పిల్లలు? చూడండి, ఈ లెటర్ పేరేంటి? గట్టిగా చెప్పండి. ఎల్. ఎల్ ఫర్ లెగ్. ఎల్ ఫర్ లీఫ్. ఎల్ ఫర్ lamp. L for line. L for lock. మళ్ళీ చెప్పండి. L for leg. L for leaf. L for lamp. L for line. L for lock. అర్థమైందా? ఎల్ లెటర్తో వచ్చే పదాలు ఏంటో అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద చూడండి, స్టాండింగ్ లైన్ ఉంది. అంటే చిన్న చిన్న చుక్కలు ఇచ్చారా? స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్స్ ఉన్నాయి కదా. ఆ చుక్కలు మీరు కలపాలి. కలపండి, నీట్గా కలపండి, చక్కగా. సుసన్న నీట్గా కలుపు. కలిపేమ్మా సుసన్న. అనమ్మ, సుసన్న కలపండి. చూడు, అక్కడ చూడు. ఎల్ఈ ఎఫ్ లీఫ్. ఎల్ఈఏఎఫ్ లీఫ్ ఉంది కదా. లీఫ్ సర్కిల్లో కూడా లీఫ్ అనే ఉంది కదా. ఇప్పుడు ఆ లీఫ్కి, ఆ పేరుకి, ఈ లీఫ్కి ఇలా మ్యాచింగ్ చేయాలి. గీతకి గీతకి. వెరీ గుడ్. అలా సుసన్నకి. వెరీ గుడ్. ఇప్పుడు కింద చూడండి, ఎల్ లెటర్ ఇచ్చారు కదా కిందన. అనమ్మా కింద నీ చేతి ఇక్కడ. అవి రాయండి, అవి చుక్కలు కలపండి, రాయండి. ఆ చుక్కలు కలపాలి. ఎల్లమ్మ తాగు అని కలుపు, చుక్కలు కలుపు. అదేంటది? ఎల్ లెగ్ కదా. ఎల్ఈజీ లెగ్. అదేంటి? లీఫ్. ఎల్ఈఏఎఫ్ లీఫ్. అదేంటి? ల్యాంప్. LELAMP ల్యాంప్. సుసన్న నువ్వు చెప్పు. ఎల్లరాయ్. అక్కడ కాలు ఇక్కడ ఏముంది? ఇదేంటిది? ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? లెగ్. లెగ్ అంటే మొదటి అక్షరం ఏంటి? ఎల్. ఎల్లరాయ్. ఎల్లరాయ్. ఇక్కడ ఇక్కడ ఎల్ల రాయాలి. ప్రశాంత్ సిట్ రైట్. సిట్ రైట్. ఇక్కడ ఎల్ల రాయమ్మా. ఇక్కడ ఎల్ల. సుసన్న నీకు ఎల్ల రాయటం వచ్చా? ఎల్ల. ఎల్ల ఎలా రాయాలి? ఇక్కడ రాసావా ఎల్లో? ఈ ఎల్ ఇక్కడ రాయి. ఇక్కడ రాయి ఎల్లో. ఇక్కడ కూడా ఎల్ల రాయి. LEAF లీఫ్. ఇక్కడ కూడా ఎల్ రాసావు కదా. ఓకే,
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అమ్మా ఇక్కడ స్మాల్ లెటర్ ఎల్ ఉంది కదా, ఐ రాయండి. హనుమ స్మాల్ లెటర్ ఎల్ ఉంది కదా, ఐ రాయండి. ఓకేనా? రాసేయండి.